ఇప్పుడే సోదరుడు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి వంశీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో సజీవ దహనం అయిన దానివల్ల అందరం కూడా చింతిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు, కానీ సజీవ దహనం అంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా పోయిన వారిని తిరిగి తీసుకురాలేం. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఆ కుటుంబాల లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని, మున్ముందు ఇలాంటి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయంలో అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్‌గ్రేషియాని కూడా ప్రభుత్వం కూడా కుటుంబ ప్రభుత్వం త్వరలోనే అందించబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. పోతే ఈరోజు పశ్చిమాసియా ఉట్టిడికిపోతూ ఉంది. ఏ విధంగా అట్టడికిపోతూ ఉంది అంటే, ఒక పక్క అమెరికా, ఇంకొక పక్క ఇజ్రాయిల్, వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్పై దాడి చేస్తూ ఉన్నారు. అనేక మంది చనిపోయారు ఇరువైపులా కూడా, అటు ఇజ్రాయిల్లో కావచ్చు, అటు ఇరాన్లో కావచ్చు. అమెరికాకి సంబంధించినటువంటి సైనికులు కూడా చనిపోవడం కూడా జరిగింది. బోల్డంత ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎందుకు ఈ యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే, కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆధిపత్యం కోసం ఏదైతే ముడి చమురు, గ్యాస్ నిక్షేపాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం నిలుపుకోవాలని ఆలోచనతోటి ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఒక 3 దేశాల మధ్య జరిగే యుద్ధం అయితే, కానీ ఇది ప్రపంచానికి బాగా అగ్గి రాజేసింది. ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో, ఎక్కడ న్యూక్లియర్ వార్ వస్తుందో అనేటువంటి భయం ఇవాళ అందరిలో కూడా కలుగుతూ ఉంది. నిన్ననే మన మోడీ గారు కూడా 3 రోజుల క్రితం మాట్లాడారు. ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పని ఆయన చెప్పినప్పుడు, మనం కోవిడ్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అప్పుడు లాక్డౌన్ చేశామని చెప్పారే కానీ మళ్ళీ లాక్డౌన్ చేస్తానని ఆయన చెప్పలా. కానీ దాన్ని వక్రీకరించి అందరూ కూడాను లాక్డౌన్ వస్తుందేమోనని నేను చెప్పని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేకంగా చెప్పారు. ఆయన లాక్డౌన్ వస్తుందని చెప్పలా. ఎప్పుడైతే మనకు కోవిడ్లో జరిగినటువంటి ప్రక్రియలో మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశమంతా ఒకటై ఆ యొక్క ఏదైతే విపత్తును ఎదుర్కొన్నామో అలాంటి విధంగా మనం కూడాను ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆయన చెప్పినటువంటి మాటని వక్రీకరించి చెప్పారు. మా మోడీ గారు చెప్పినటువంటి మాట అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఆలోచన చేసి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈ యుద్ధం వల్ల ముడి చమురు రేట్లు విపరీతంగా పెరిగాయి. దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ముడి చమురు 100 రూపాయలకి రీచ్ అయింది. అది 150 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అదే కానీ జరిగితే మనకున్నటువంటి పెట్రోలు, గ్యాసు ధరలు విపరీతంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయేమో అని చెప్పని మన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మన వాళ్ళే కాదు, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా భయపడతా ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఇవాళ ఆలోచన చేసి, ఏదైతే మనకున్నటువంటి జలమార్గం ద్వారా వచ్చేటువంటి హోర్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి పడవలు ఉన్నాయో, నౌకలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడాను ఇవాళ ఇరాన్ ఆపివేసి
వచ్చేదానికి లేదు, మా మీద యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మార్గాన్ని మేము మూసేస్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారు దౌత్యపరంగా వాళ్ళతో చర్చలు జరిపి కేవలం భారత్కు సంబంధించినటువంటి ఏ అయితే ఆయిల్కి సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో, అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో వాటిని మాత్రం హోర్మోజ్ ద్వారా వచ్చే విధంగా చేసి ఇవాళ మనకు ఎక్కడ కూడా ఆయిల్ కొరత లేకుండా తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ యుద్ధ పరిణామం 10 రోజుల్లో అయిపోనన్నా ఆగిపోవచ్చు, లేదా సుదీర్ఘకాలమైనా జరగవచ్చు. ఇది ఎవరి చేతిలోనూ లేదు. కానీ మోడీ గారు మాత్రం తన ప్రయత్నం అంటూ చేసి తనకున్నటువంటి దౌత్యపరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇవాళ చూడండి, ఒక్క భారతదేశమే ఒక పక్క రష్యాతో కావచ్చు, ఒక పక్క ఇజ్రాయెల్తో కావచ్చు, ఒక పక్క ఇరాన్తో కావచ్చు, 3 దేశాలకు మరియు రష్యా పక్కనే ఉన్నటువంటి చైనా అన్ని దేశాలతో కూడా సరి సమానంగా ఏది కూడా ఎవరికి కూడా ఎక్కువగా ఏ పక్క కూడాను ఎక్కువగా వెళ్లకుండా సమతుల్యతతోటి వ్యవహరిస్తూ అందరితో మాట్లాడగలిగేటటువంటి శక్తి ఇవాళ భారతదేశానికి వచ్చింది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ట్రంప్ మన మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు. ఎన్ని ఆంక్షలు విధించినా భారతదేశం ఎక్కడా కూడా తల వగ్గలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దన్నారు, అయినా మనం కొన్నాం. నువ్వు ఏమైనా చేసుకో, మా మీద నువ్వు ఎంత ఏ విధంగానైనా సరే మా మీద చేసినటువంటి అనేకమైనటువంటి మాకు పెట్టినటువంటి ఆంక్షలను కూడా మేము లెక్క చేయము అని చెప్పని ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకు తారీఫ్లు వేశారు. ఈ తారీఫ్లు మాకేం లెక్క కాదు, మేము మాత్రం మీరు చెప్పిన దానికి వినేదానికి మీ దగ్గర నుంచి పరిపాలన నేర్చుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. మా దేశాన్ని పరిపాలించుకునేటువంటి ఆ సార్వభౌమత్వం మా దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టే భారతదేశానికి ఇవాళ ప్రపంచంలోనే ఒక వ్యక్తిత్వం మీద కానీ లేకపోతే భారతదేశం యొక్క చరిత్ర మీద కానీ అందరూ ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే అసలు విషయంలోకి వస్తే ముడి చమురులు రేట్లు పెరిగాయి. ఇతర దేశాల్లో అయితే ఇప్పటికే రేట్లు పెంచేశారు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం రాత్రి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నిన్ననే ముడి చమురు మీద ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజల మీద భారం పడకుండా ఈ యొక్క ఏదైతే పెట్రోలు డీజిల్ ఉన్నదో వాటిని రేట్లు పెంచకుండా అదే యథాతథంగా ఉండే విధంగా తీసుకున్నటువంటి విషయాన్ని మనం అభినందించాలన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా నరేంద్ర మోడీ గారికి ప్రజల ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే భవిష్యత్తులో ఈ పరిస్థితి చమురు కొరత ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి మనం ముందుగానే దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఒక దేశ